హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను వచ్చేసి చాలా స్పైసీగా కాజు చికెన్ కర్రీ అయితే చేశాను. సో అందుకోసం అయితే నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించి బాండీ అయితే పెట్టేసాను అనమాట. నెక్స్ట్ ఆయిల్ అయితే వేసాను. అందులో ఇంకా బిర్యానీ లీఫ్, లవంగా, చెక్క, సాజీరా, ఇలాచి ఇలా పోపు దినుసులు అయితే వేసాను అనమాట, గరం మసాలా అవి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసాను. పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కూడా గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. బాగా బ్రౌన్ కలర్లో వేగే వరకు ఉంచాలి, అప్పుడైతే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ కరివేపాకు, క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసాను అనమాట. ఒకసారి అయితే కలిపేస్తున్నా. కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అల్లం పేస్ట్ వేసాక కలిపేసి కొద్దిసేపు అయితే అలాగే పెట్టాను అనమాట. నెక్స్ట్ గరం మసాలా పొడి లాస్ట్లో వేయకుండా ఫస్టే వేస్తున్నానండి. అలా అయితే పీసెస్కి బాగా పడుతుందని అంటారు. ఒక టమాటో, పెద్ద సైజ్ టమాటోని తీసుకున్నా. టమాటో కూడా కొంచెం ఎక్కువ వేయడం వల్ల కూడా గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మిర్చి పౌడర్ వేస్తున్నా. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తాను. సైడ్కి అయితే కాజూస్ ఒక 10 to 15 కాజూస్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కాజు వేయడం వల్ల టేస్ట్తో పాటు ఏమన్నా కొంచెం కారం అనిపించినా కూడా అసలు తగ్గిపోతుందండి. కాజు వేస్తే చాలా సాఫ్ట్గా డెలిషియస్గా అనిపిస్తుంది ఆ కర్రీ అనేది. బాగా కారంగా అనిపించదు ఎప్పుడైనా. బట్ ఏంటంటే స్పైసీగా ఉండడానికి మనం ఇలాచి ఇవన్నీ వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. కాజు పేస్ట్ అయితే వేసాను. అందులోనే కొన్ని వాటర్ కలిపేసి మళ్ళీ వేస్తానన్నమాట. ఇంకా కాజు వేస్తున్నాం కాబట్టి కొబ్బరి పొడి అని అవసరం లేకుండా ఇదే వేసానండి. ఇప్పుడు ధనియా పౌడర్, చాలా త్వరగా థిక్ అయిపోతుందండి. అసలు కాజు పేస్ట్ వేస్తే త్వరగా గట్టిగా పడుతుందన్నమాట. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడండి, గ్రేవీ అయితే చాలా థిక్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది కర్రీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.